బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐ విధులు నిర్వహిస్తున్న ఇమాం 60,000 25,000 రూపాయలు లంచం 35,000 రూపాయలు చలానా రూపంలో తీసుకుంటూ పట్టుబడ్డారు. బాపట్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ ఆధ్వర్యంలో బాపట్ల మున్సిపల్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ఆర్ఐ ఇమాం అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఐ ఇమాం ఓ వ్యక్తి నుంచి 60,000 లంచం డిమాండ్ చేసి 25,000 నగదు రూపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ దాడులతో మున్సిపల్ ఆఫీసుల సిబ్బంది తమ సీట్లను ఖాళీ చేసి బయటకు వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 12:20 బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని టీ హౌస్ టీ స్టాల్ దగ్గర బాపట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమాం గారు రూపాయలు 60,000 అంటే 60,000లో 25,000 రూపాయలు నష్టం, మిగతాది ఇతను అప్లికెంట్ పే చేయవలసిన ఇన్విటేషన్ ఫీజు కానీ లేకపోతే పెండింగ్ ట్యాక్స్ ఏరియర్స్ కానీ ఇటువంటివి ఉన్నాయి. 25,000 రూపాయలు అంతా అది తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు జనగంజాం మండలం కొత్తపేట విలేజ్ గ్రామానికి చెందినవాడు. అతను తన భార్య దేవరకొండ నాగేంద్రం మరియు కుమార్తె దేవరకొండ మౌనిక పేరిట బాపట్ల పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో 2 బిల్డింగ్స్ కొన్నారు డిసెంబర్ 2025. వాటిని టైటిల్ ట్రాన్స్ఫర్ మరియు ప్రాపర్టీ ట్యాక్స్ లిమిటేషన్కు వీళ్ళ పేర్ల మీద చేయించుకోవడానికి ఇతన్ని ఇమాం గారిని కలవటం జరిగింది. ఈయన వీళ్ళ భార్య అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్ చేసి దాంట్లో 50,000లో 25,000 రూపాయలు లంచం, మిగతాది అఫీషియల్గా కట్టవలసింది ఆల్రెడీ తీసుకున్నాడు. ఇంకా వీళ్ళ కూతురు దానికి కూడా మళ్ళీ 60,000 అడిగారు. ఈసారి 60,000లో 25,000 లంచం అని చెప్పారు. అయితే ఇంకా ఎంత నిర్ధారణ అంటే మనము వీళ్ళ అధికారులను అడిగి అసలు ఈ ఇన్విటేషన్ ఫీజు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంతవరకు నిజంగా ఉంది దీంట్లో అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అలాగే గుంటూరు ఏసీబీ తరఫున ఎవరైనా మీకు తెలియజేసేది అంటే ఈ ప్రభుత్వ అధికారులు పబ్లిక్లు ఎవరైనా ప్రతాప్ కుమార్ ఏసీబీ